హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. తెలంగాణలో కీలకమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బహిష్కృతురాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చేశారు. బయటకొచ్చేసి ఇప్పుడు సొంతంగా చాలా కాలంగా ఏదైతే ఒక వార్తలు వినిపిస్తున్నాయో అవన్నిటికీ తెరదించేశారు తెలంగాణ రాష్ట్ర సేన. వాస్తవానికి పిలిచే క్రమంలో మాత్రం టీఆర్ఎస్‌గానే ఉంటుంది. ఆ టీఆర్ఎస్ అన్నదాన్ని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్‌గా మారిపోయింది కాబట్టి ఇప్పుడు అభ్యంతరాలు రాకపోవచ్చు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితిగానే ఉంటే ఇప్పుడు కవిత కొత్తగా ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన పేరు పట్ల కొన్ని అభ్యంతరాలు ఒకవేళ ఎవరైనా చేస్తే దానిని స్వీకరించే పరిస్థితి ఎన్నికల కమిషన్కు ఖచ్చితంగా ఉంటుంది. కేవలం ఒక అక్షరంలో ఉచ్చారణ తేడా కాబట్టి. కానీ ఇక్కడ టీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిపోయిందో ఇక్కడ టీఆర్ఎస్ అనే పదం అనేది ఉనికిలో లేదు. ఆ టీఆర్ఎస్ పార్టీ ఉనికిలో లేదు కాబట్టి ఇక్కడ కవిత అదే పేరును వాడుకున్నారు టీఆర్ఎస్. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అని కాకుండా తెలంగాణ రాష్ట్ర సేనగా ఆమె నామకరణం చేసుకున్నటువంటి పరిస్థితి. సో అది ఆమె ఇష్టం. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సేన ప్రకటించిన తర్వాత ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఈ సందర్భంగా మనం గమనంలో తీసుకోవాలి, పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర సేనగా అధ్యక్షురాలిగా కవిత తనను తాను ప్రకటించుకోవడమే కాకుండా తమిళనాడు తరహాలో తమిళనాడులో జయలలిత పాలన చూసాం. జయలలితను అక్కడ అమ్మగా తల్లిగా భావిస్తారు. సో జయలలిత ప్రసంగంలో కూడా తరచూ అమ్మ వంటి పాలన, తల్లి వంటి పాలన, ఒక అక్కగా, ఒక చెల్లిగా చూసుకోండి అని చెప్పి తరచూ చెప్తుంటారు. ఇక్కడ కవిత ప్రసంగంలో కూడా అదే కనిపించింది. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, అమ్మ వంటి పాలన తీసుకొస్తాను, తమిళనాడు తరహా పాలన తీసుకొస్తానని చెప్పి, తమిళనాడులో జయలలిత తరహా పాలన తీసుకొస్తానని చెప్పి ఆమె పదే పదే చెప్పినటువంటి పరిస్థితి. సో కవిత ఇష్టం. కవిత తమిళనాడు జయలలిత తరహాలో పాలన తీసుకొస్తానని చెప్పి ప్రకటించారు. ఇదంతా ఒక ఎన్నికల స్టంట్ కావచ్చు, రాజకీయంగా చేసే వ్యాఖ్యలు కావచ్చు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ తమిళనాడు తరహా వ్యాఖ్యలు కాసేపు పక్కన పెడితే ఆమెకి తమిళనాడు తరహాలో తమిళనాడు జయలలిత పాలన తరహాలో చేయాలనిపించింది. కానీ కేసీఆర్ తండ్రిని ఎందుకు మర్చిపోయింది ఆమె? ఆమెకి రాజకీయ జీవితం ఇచ్చింది కానీ ఆమెకి జన్మనిచ్చిన తండ్రిని ఎందుకు మర్చిపోయింది? అంటే పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆమెను పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యల కారణంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఉంటే పార్టీ అధ్యక్షులు ఎవరైనా సరే ఆ చర్య తీసుకోవాల్సిందే, అది తప్పనిసరి. ఎందుకంటే పార్టీ ఒక అంకిత భావంతో క్రమశిక్షణతో పార్టీ కట్టుదిట్టంగా పనిచేయాలి అంటే, విధి విధానాలు స్పష్టంగా ఉండాలి అంటే ఆ పార్టీ అధినేత అయినా సరే ఎవరైనా సరే ఆ గీసిన గీత దాటకూడదు. కానీ ఇక్కడ కవిత బీఆర్ఎస్లో ఉంటూనే ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఈ లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ వ్యాఖ్యల అనుగుణంగానే పార్టీ లైన్ దాటిందనే కారణంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఇప్పుడు కవిత పార్టీ పెట్టిన తర్వాత సొంత తండ్రినే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఏ తండ్రికి రాకూడదు. ఎందుకంటే కేసీఆర్ పాలనలో చాలా తప్పులు జరిగాయి. కేసీఆర్ అనే అతను మన మనిషి కాదు, మర మనిషి అని ఆమె వ్యాఖ్యానించారంటే ఆమె వ్యాఖ్యల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు అంటే కేసీఆర్ పరిపాలించిన కాలంలో కుటుంబంలో భాగమైనందుకు తనను క్షమించాలి, సిగ్గుపడుతున్నాను. కేసీఆర్ పాలనలో చాలా తప్పులు జరిగాయి. ఏ సామాజిక న్యాయం కావాలనుకున్నామో అది రాలేదు, సాధ్యం కాలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర సేనతో మీ ముందుకు వచ్చాను. మీ పార్టీ స్థాపించాలనుకుంటే స్థాపించవచ్చు, తప్పులేదు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ అన్నాళ్ళు పార్టీకి కొమ్ము కాసినటువంటి ఒక పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ సాధించని తరుణంలో ఒక్కడిగా ముందుకొచ్చి కదిలి మొత్తం తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ప్రత్యేక తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ నిర్మాతను పట్టుకొని, సొంత తండ్రిని పట్టుకుని ఇన్ని మాటలు అనడం కవితకే చెల్లిందని చెప్పాల్సి వస్తుంది. కేసీఆర్ పాలనలో చాలా తప్పులు జరిగాయట. కేసీఆర్ పాలన కుటుంబంలో భాగస్వామ్యురాలైనందుకు సిగ్గుపడుతుందట, క్షమించాలట. ఇప్పుడు ఆమె కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత చేస్తున్నటువంటి ప్రకటనలు. పోనీ అక్కడ బీఆర్ఎస్ ఏమైనా అధికారంలోకి ఉందా? బీఆర్ఎస్ని టార్గెట్ చేసి అధికారంలో
ఉంది కాబట్టి టార్గెట్ చేశారనడానికి అధికారంలో బీఆర్ఎస్ లేదు కదా. అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు పార్టీ స్థాపించిన తర్వాత మీరు చేయాల్సినటువంటి విమర్శలు ఏదైనా చేయాల్సి ఉంటే అది కాంగ్రెస్పై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. అంటే సరిగ్గా ఈ కవిత వ్యవహారం మనం సరిగ్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోలిస్తే ఖచ్చితంగా 100కి 100 రూపాయలు వైఎస్ షర్మిలతో పోల్చాల్సి వస్తుంది. ఇక్కడ కవిత సొంత తండ్రిపై విమర్శలు చేస్తుంది, బయటకు వచ్చి పార్టీ పెట్టింది. సొంత అన్న కేటీఆర్పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. ఇక్కడ ఏపీలో కూడా అదే పరిస్థితి. సొంత అన్న వైఎస్ జగన్పై విమర్శలు చేస్తూ వైఎస్ జగన్కు వ్యతిరేకంగా బయటకు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. పార్టీ పెట్టిన తర్వాత కొన్నాళ్ళు పార్టీ నడిపిన తర్వాత ఆ తర్వాత చేతులెత్తేసి పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసి పార్టీ పెట్టింది తెలంగాణలో. పార్టీ ఉనికిని నెలకొల్పాలనుకున్నది తెలంగాణ రాష్ట్రంలో. పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. కానీ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తిరిగి ఆంధ్రాకు పయనమై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికై ఆ కాంగ్రెస్ ఎజెండా కోసం పనిచేయకుండా అక్కడ కూడా తెలంగాణ ఏపీలో కూడా అధికార పార్టీపై విమర్శలు చేయకుండా కేవలం ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కానీ వైఎస్ జగన్పై కానీ విమర్శలతోనే ఆమె సొంత ఎజెండాతోనే అక్కడ పార్టీ నడుపుకుంటుంది. ఆమె అంటే ఒక జాతీయ పార్టీని తీసుకొచ్చి ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి తీసుకొచ్చేసింది. అక్కడ వైఎస్ షర్మిల సొంత అన్నపై విమర్శలు చేస్తూ తన రాజకీయ కక్ష, తన వ్యక్తిగత కక్షల్ని ఎజెండాగా, తన వ్యక్తిగత కక్షల్ని పార్టీ ఎజెండాగా మార్చుకొని పదే పదే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల రూపంలో మనం చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు కవిత రూపంలో మరో పరిస్థితి ఎదురు కానుంది. ఇప్పటివరకు కవిత ఇప్పటికే సొంత అన్న కేటీఆర్పై చాలాసార్లు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఏకంగా తండ్రిపైన విమర్శలు చేస్తుంది. ఒక విధంగా చూడాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా అదృష్టవంతుడని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక ఇప్పటికి బతికుంటే ఇదే వైఎస్ షర్మిల చేతిలో ఇదే వైఎస్ షర్మిల సొంత తండ్రిని కూడా విమర్శించి ఉండేదేమో. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ఉద్యమాన్ని సాధించినటువంటి తెలంగాణ నవనిర్మాతగా చెప్పుకునే కేసీఆర్ని సైతం, సొంత తండ్రిని సైతం ఈమె పార్టీ పెట్టిన తర్వాత విమర్శిస్తోంది. నాడు తెలంగాణలో అంటే గత రెండు ప్రభుత్వాల హయాంలో అంటే కేసీఆర్ పాలనలో తప్పులు జరిగాయి. ఆ కేసీఆర్ కుటుంబంలో భాగస్వామి రాలైనందుకు సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించండి. ఏం మాటలు ఇవి? ఇక్కడ వైఎస్ షర్మిల చేస్తున్నది కూడా ఏపీలో అదే. ఇద్దరిని అందుకే సరిగ్గా పోల్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత, ఇక్కడ ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల. ఇద్దరు సొంత అన్నపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. కవిత అయితే తండ్రిపైన కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి లేరు కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి లేరు కాబట్టి అన్నపై టార్గెట్ చేస్తోంది. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండుంటే ఆయనపై కూడా విమర్శలు చేసి ఉండేదేమో మరి. అంటే ఈ స్థాయికి దిగి వచ్చేశారు. అందుకే ఇలాంటి చెల్లెలు అన్నలకు ఉంటే రాజకీయం కాదు కదా, ఏమి చేయలేని పరిస్థితి, ఒక నిస్సహాయత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇద్దరి మనస్తత్వాలు ఒకటే. అటు కేటీఆర్ కానీ వైఎస్ జగన్ కానీ ఇప్పటి వరకు మనం చూసే ఉంటాం. అటు కేటీఆర్ని కవిత ఎన్ని విమర్శలు చేస్తున్నా, ఎన్ని ఆరోపణలు చేసినా సరే కేటీఆర్ పల్లెత్తు మాట అనలేదు. చుట్టూ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా చేసి ఉండవచ్చు కాక. ఇక్కడ ఏపీలో కూడా అంతే. వైఎస్ జగన్ ఇప్పటి వరకు వైఎస్ జగన్ అంత నేరుగా, అంత డైరెక్ట్గా, ఏకపక్షంగా వైఎస్ షర్మిల పదే ఆరోపణలు, విమర్శలు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నా సరే ఏనాడు కూడా వైఎస్ జగన్ పల్లెత్తు మాట కూడా తన చెల్లెల గురించి వ్యాఖ్యానించని పరిస్థితి. సో అందుకే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత ముందుకొచ్చిన, అక్కడ ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల వ్యవహారం కానీ రెండింటినీ ఒకే ఘాటిన చూడాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అందుకే అదృష్టవంతులని చెప్పాల్సి వస్తుంది. షర్మిల పార్టీ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేసి సొంత అన్నపైనే తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితిని, అటువంటి వైనాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి చూడలేకపోయారు. అది నిజంగా ఆయన చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పాలి. లేకపోతే ఇవాళ కేసీఆర్ సొంత కూతురితో తిట్లు తినాల్సి వస్తుంది. సొంత కూతురు
తన కుటుంబంలో పుట్టినందుకు తాను సిగ్గుపడుతున్నానని చెప్పి సొంత కూతురు చెబుతుంటే ఆ తండ్రి మనసు ఎలా ఉంటుందన్నది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఈ ఇద్దరిని ఒకే ఘాటిన చూడాల్సి వస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చెల్లెళ్ళ రూపంలో ఇద్దరు అన్నలకు షాక్ తగులుతోంది. ఇద్దరు చెల్లెళ్ళ పరిస్థితి చూసి ఇలాంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదని చెప్పి ఆ ఇద్దరు అన్నలు పదే పదే కోరుకుంటున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండకపోవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర సేనగా ఇక్కడ ఈమె, అక్కడ కాంగ్రెస్ నాయకురాలిగా వైఎస్ షర్మిల సొంత కుటుంబంపైనే తిరుగుబాటు బావుట ఎగురవేసినటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో తప్ప బహుశా మరెక్కడా ఉండకపోవచ్చు.